వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. పాడూరి శ్రీనివాసరెడ్డి గారు మరొకసారి. వారు ఒక అడ్వకేటు, యాక్టివిస్టు, ఇంజనీర్, ఎంబీఏ కూడా చేశారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణకు పంగనామం ఏ విధంగా పెట్టారు, నీళ్లలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ తత్వంలో కానీ ప్రణాళికబద్ధంగా, అదేవిధంగా ఉట్టి తెలంగాణకే కాదు, ఏ విధంగా సెటిలర్లు వచ్చి హైదరాబాద్ సమేతంగా వాళ్ళు తమ ప్రభావాన్ని చూపించడం, తెలంగాణ ఆత్మహత్యలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు కేవలం ప్రతి అంశంలో అవినీతి అనేది రాజీ చేసుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పూని చేసే విధంగా పాలన కొనసాగడం వల్ల ప్రభుత్వం మార్పు చెంది ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు శాసనంలోకి వచ్చింది. మరి వచ్చిన పిదప ఎన్నో అంశాలు మనం ఆధారాలతో బయట పెడతా ఉన్నాం. సరి అయిన రీతిలో జవాబు రాకపోవడం అదొక కొసమెరుపు అయితే, రైతులు కానీ మిగతా మేము తర్వాత వస్తాం, హైడ్రా ఏం చేస్తుంది, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులు, ఏ విధంగా మనం చెరువులను నాలాలను రక్షించుకునే విధానమే హైడ్రానేనా, ఆ అంశాలు పక్కన పెడితే డైవర్షన్ పాలిటిక్స్ అంటాం మనం. రాజకీయాలను తప్పుదారి పట్టించడమో లేక ఇంకో దారికి మళ్లించడమో, ఏ విధంగా అయితే అక్కడ తిరుపతి వెంకటేశ్వరి లడ్డు వివాదం చూసామో, అక్కడ ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల అది నెయ్య గొయ్య అనేది ఎవరికి అనేది ఆ వెంకటేశ్వరుడు ఆల్రెడీ నిర్ధారించి ఉన్నాడు. కాబట్టి ఆ అంశం మనం ఆల్రెడీ చేసినాం. కానీ తెలంగాణలో ఏమవుతుంది, మళ్ళీ కుల రాజకీయం ఏ విధంగా రాజుకుంటుంది, సమస్యలు లేవా, లేక వాళ్ళు ఎన్నికల్లో ఏమి వాగ్దానాలు చేసి గెలుస్తున్నారు ప్రజాప్రతినిధులు, పార్టీలు కానీ ఆ చేసిన వాగ్దానాలు ఆ ప్రజలకు నెరవేరుస్తున్నారా? అది నెరవేర్చకుండా గెలిచిన తర్వాత వారి రాజకీయ నేపథ్యం కోసము, లేక గెలిచిన నా పంతా నేను సాగించుకుంటాను అనే ధోరణిలో కులాన్ని తీసుకొచ్చి మళ్ళొకసారి తెలంగాణలో చిచ్చు పెట్టడం అనేది చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశము, విషయం కూడా. కుల రాజకీయాలు ఉత్తరప్రదేశ్లో చూసాం. బీఎస్పీ నుంచి మొదలు పెడితే సమాజ్వాదీ పార్టీ కానీ మిగతా ప్రదేశాల్లో కూడా కుల రాజకీయాలు ఏ విధంగా ఆ రాష్ట్రాల ప్రగతిని భ్రష్టు పట్టించి కేవలం దాని ద్వారా మిగతా రాజకీయ పార్టీలకు ఓట్ల ప్రయోజనార్థం వారు గెలవడం, తద్వారా మళ్ళా ఒక మతం అజెండా కూడా ప్రాతిపదిక మీద ఏ విధంగా మతాన్ని కూడా అడ్డం పెట్టుకొని ముందుకొచ్చారు. కులము, మతము ఈ విధంగా అస్సలు సమస్యలను పక్కకు పెట్టి మనము మిగతా విషయాలకు పోవడం అనేది గమనార్హం. సో ఇక్కడ రెండు అంశాలు. రాగ్యా కృష్ణయ్య గారు పాతకాలంలో కూడా ఆయన యాంటీ రిజర్వేషన్స్ అంటే రిజర్వేషన్స్కి అగేన్స్ట్ పోయారు. మాకు రిజర్వేషన్స్ కావాలన్నారు. వీరందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఈ షో ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగం సమాన హక్కులు, కులాలకు, మతాలకు, వర్గ విభేదాలకు అతీతంగా అన్ని ఫలాలు, హక్కులు కానీ ఫలాలు కానీ అందరికి చెందే విధంగా ఇచ్చింది. కాబట్టే మనము రాజ్యాంగాన్ని మనము 1950లో సమర్పించుకున్నాం. అంటే 1949 డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకొని 50కి వచ్చే వరకు, అంటే ప్రతి పౌరురాలు ఒక రాజ్యాంగ వ్యవస్థ. దానికి కులం కానీ మతం కానీ ఏవి రాకూడదు. అయినా భేదాలు సామాజికంగా, విద్యాపరంగా ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మనం షో కూడా చేసాం, వాళ్ళ పేర్లు కూడా చెప్పాం. వాళ్ళందరూ కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని, అది కూడా ఎట్లా, చర్చల ద్వారా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం, చర్చించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించారు. అటువంటి రాజ్యాంగంలో భేదభావాలు లేనటువంటి భారతదేశం, అంటే అందరికీ అన్ని హక్కులు కూడా, ఏ కులాలకో, ఏ మతాలకో, ఏ రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కాదు,
అందరూ సమానులే అనే విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప రాజ్యాంగంలో కేవలం 10 సంవత్సరాల కోసమనే, అగైన్ ఐఎమ్ రీటరేటింగ్, ఓన్లీ ఫర్ 10 years ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ టు హ్యావ్ ఈక్వాలిటీ, టు సీ దట్ those downtrodden sections also live in equality socially as well as educationally, and that has been extended to others also in educational institutions, tarvata even politics also, to contest also. So to bring that equality only for 10 years, they have scheduled list under which tribes were only there. నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ ప్రూవ్ మీ రాంగ్. ఓన్లీ 10 సంవత్సరాల వరకు షెడ్యూల్డ్ లిస్ట్ అని తీసుకొచ్చి దాంట్లో ట్రైబ్స్ మటుకే ఉన్నారు. దాని తర్వాత క్లాసెస్ అంటాం, క్యాస్ట్ ఎక్కడా లేదు. అడ్వకేట్ గారు కూడా నన్ను కరెక్ట్ చేస్తారు ఇఫ్ ఐఎమ్ రాంగ్. అక్కడ క్యాస్ట్ అనే ముచ్చట ఎక్కడ లేదు. షెడ్యూల్డ్ లిస్టులో ట్రైబ్స్ను తీసుకొచ్చారు. వెనుకబడిన తరగతులు కాబట్టి సామాజికంగా విద్యాపరంగా వారు కూడా అందరితో సమానంగా సమానంగా రావాలని కేవలం 10 సంవత్సరాల కోసమే రిజర్వేషన్లు తెస్తే, దాని తర్వాత ఏ విధంగా మిగతా క్లాసులు పోయి క్యాస్టులు యాడ్ అయినవో మీకే తెలుసు. సో అందుగురించే కులం ప్రాతిపదిక మీద కాదు, మిగతా అంశాల ప్రాతిపదిక మీద వెనుకబడ వాళ్ళందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో సవరణలు చేసుకుంటూ వచ్చాను. దే వెంట్ ఆన్ అమెండింగ్, ఎక్స్టెండింగ్ రిజర్వేషన్స్. అన్ఫార్చునేట్లీ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జీ ఆల్సో కంటెస్టెడ్ ఎలక్షన్స్ అగేన్స్ట్ దట్ స్పిరిట్ అండ్ హీ లాస్ట్ ది ఎలక్షన్స్. అంబేద్కర్ బొమ్మ ఆయనను పెట్టుకొని పూజిస్తాం మనం ఎక్కడికి పోయినా. రిజర్వేషన్ ఆయననే ఓడగొట్టారు కదా, రిజర్వేషన్లు కాదు. దానివల్ల బానిసలం అవుతాం మనము. సమానంగా ఉండాలి, అందరూ సమానులే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు, కాపులం మేము. రెడ్డి అనేది మా తోక తగిలిచ్చాడు బ్రహ్మానంద రెడ్డి. అయ్యా చింతపండు నవీన్ గారు, కృష్ణయ్య గారు, మేము కాపుదానం చేసి బతికేటోళ్ళం. అంటే కాపుదానం అంటే వ్యవసాయం. అగ్రికల్చర్ ఈజ్ అవర్ this thing. We are identified by agriculture. That is why we are called as Kapus. Every government since independence, they have been giving all those incentives to agriculture and farmers. We belong to that sect. మేము ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయానికి రైతులకు అనుబంధంగా వాళ్ళు ఇంకా బాగుపడాలని రాయితీలు ఇస్తుంది, అన్ని ఇస్తున్నటువంటి ఆ కులానికి చెందిన వాళ్ళం. కాపుదానం చేసి బతికే వాళ్ళం మేము. అటువంటి వాళ్ళ మా మీద ఈరోజు ఎదురు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంత తప్పు! ఒక మొత్తం సమాజంలో రెడ్లు అని కాపుల మీద దాడి చేయడం అండి. తప్పు చేస్తే మీకు ఎవరైనా వాగ్దానం చేస్తే ఎమ్మెల్సీగా గెలిస్తే అది ఇస్తాం వాళ్ళ మీద పడండి. కానీ యావత్ కాపు సంకులాలనే మీరు మొత్తం ఈ విధంగా విభజించి కులం పేరు మీద పెట్టి పాలించు. మళ్ళీ దానికి కృష్ణయ్య గారు మొన్నటి వరకు ఆయన రాజ్యసభ ఆంధ్రప్రదేశ్లో మెంబర్, మళ్ళీ సడన్గా తెలంగాణకు వచ్చారు. అందుగురించే వారి అఫిడవిట్లు, ఎన్నికల్లో గెలిచిన రాజకీయ నాయకులు వాళ్ళ అంతకుముందు ఆస్తులు ఎంత, ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత, ఆ ఆస్తులు ఆ కులానికి చెందిన మున్నూరు కాపు కానీ వారు కృష్ణయ్య గారు ఏ కులానికి చెందిన మిగతా ఆ కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఆస్తులు, ఆ విధంగా అధికారం వచ్చిందా? మళ్ళీ ఎందుకు రాలేదు? ఈ రోజు వరకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు కావాలంటున్నాం మనం? ఆ కులంలో ఊర్లలో ఉన్న వాళ్ళకి అందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందినాయా? విద్యలో కానీ మిగతా సామాజికంగా కానీ అంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు ఎదిగినారా? ఇన్ని లోన్లు ఇన్ని రిజర్వేషన్లు ఉన్న తర్వాత ఎందుకు ఎదగలే? కేవలం ఆ కులంలో ఉండే కొందరు మట్టుకే దాన్ని అనుభవిస్తూ మళ్ళీ వారి తరతరాలకు వారే శాసిస్తూ ఎక్కడికి పోయినా మున్నూరు కాపులు, నేను తప్పుగా మాట్లాడడం లేదు, ఎక్కడికి పోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా పెద్ద ఎత్తున మున్నూరు కాపులో కొన్ని కుటుంబాలు, నేను వాళ్ళందరూ అనడం లేదు, వాళ్ళు బాగుపడ్డారా లేదా? ఇంకొక ఛాలెంజ్ కూడా, ఆ రోజు కాపులు అనబడే రెడ్లకున్న భూములు ఎంత, ఈరోజు వారికి ఉన్న భూమి ఎంత, ఈ భూమి ఎంత ఎక్కడికి పోయింది? రండి ఎంక్వైరీకి. ఫస్ట్ బీసీ కమిషన్ తెలంగాణలో రాములు గారికి తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సమర్పించడం కూడా జరిగింది. అయ్యా బీసీఏ కర్ణాటకలో తెలుగు రెడ్లేనంటే హైదరాబాద్ రెడ్డి, తమిళనాడులో అదే మండల్ కమిషన్లో కూడా ఉన్నది. మరి ఉట్టి తెలంగాణలోనే ఓసీలు ఎట్లున్నారు? దాంట్లో కూడా ఎట్లా? బలిసిన వాళ్ళకు, మా దాంట్లో బలిసిన వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వకండి. రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలకు ఇచ్చి ఆ కుటుంబంలో బాగుపడంగానే మళ్ళీ ఆ కుటుంబానికి ఇవ్వకూడదు. మళ్ళా వేరే ఎవరైతే నిజంగా దానికి అర్హులో వారికి ఇవ్వమంటే దాన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద 10% కింద చేసి పెట్టిన మహానుభావులు కేంద్రం కదా. ఇక్కడ కాపు వాళ్ళది ఏంది తప్పండి?
ప్రతి ఏరియాలో ఇంతమంది కాపు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారంటే కేవలం కాపు ఓట్లే కాదు. నవీన్, చింతపండు నవీన్ గారు, పిడికెడు అంటున్నాం. 1 ఓటు 2 ఓట్లతోన భారతీయ జనతా పార్టీ రోజు వాజ్పేయి ఓడిపోయాడు. 1 ఓటు 2 ఓట్లు 10 ఓట్లతోన అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ గెలిచేటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు హేళన చేయడం, ఒక ఎమ్మెల్సీ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ ఈ విధంగా హేళన చేయడం, నిన్న మొన్నటి వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కృష్ణయ్య గారు వారితో పాటు ఈ విధంగా రావడం, మీకు ఏమైనా రాజకీయంగానో వేరే విధంగానే ఏమైనా ఇబ్బందులు ఉంటే అది తీర్చుకోవాలా కానీ ఓ కులంపై మొత్తం ఈ విధంగా పడడం ఎంతవరకు మీరు ఎన్నుకోబట్టేటువంటి ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీ ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ వారికి మీరు ఏం వాగ్దానం చేసి వచ్చారు, మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, మీరు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన తర్వాత మీరు మాట్లాడే మాటలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, చట్టబద్ధంగా ఉన్నాయా, ఇది మా హక్కులకు విరుద్ధం కాదా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా శ్రీనివాస్ రెడ్డి గారు? అంటే మీరు వ్యక్తుల పేర్లు తీసుకున్నారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మాన్ మల్లన్న, ఇంకొకళ్ళేమో ఇప్పుడే రాజ్యసభకి రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య గారి పేరు. సరే, ఇప్పుడు వ్యక్తులు కాదు మనకి, మన ఇష్యూ ఏంటి అంటే భారతదేశంలోనేమో కొన్ని రాజకీయ పార్టీలు మతపరంగా ఒక రకమైన దేశాన్ని విభజించి పాలించు అని చేస్తున్నాయి. ఇది తెలంగాణకి వచ్చినాక గత 10 సంవత్సరాలు సరే ఒక నిరంకుశ పాలన అని చెప్పి మనము ఇది మన యాక్చువల్ తెలంగాణ అజిటేషన్ దేనికి స్టార్ట్ అయిందో దానికి విరుద్ధంగా ఒక ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి అందరం ఒకటైనాం. సరే, జెండాలు ఎజెండా పక్కన పెట్టి మాలాంటి ఇంటలెక్చువల్స్ కూడా మళ్ళీ డూ ఆర్ డై అనేది. సో అక్కడ ఎక్కడ కుల ప్రస్తావన రాలే తెలంగాణలో. మీరు అన్ఫార్చునేట్లీ ఇవాళ ఎవరైతే అంటే పెద్దల సభలో, ఇక్కడ ఎమ్మెల్సీ అండ్ కౌన్సిల్ అనేది పెద్దల సభ, అక్కడ రాజ్యసభలో పెద్దల సభ, వాళ్ళు అర్హులా కాదా అది పక్కన పెడదాం. రియల్గా చెప్పాలంటే పెద్దల సభకి వీళ్ళకి అర్హత ఉందా లేదా. కానీ అయినా ఎంతో మంది మేధావులని పక్కన పెట్టి ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పార్టీ ఐడియాలజీ కట్టుబడి ఉండాలి. రెండోది, ఒక 3 జిల్లాలలో గ్రాడ్యుయేట్స్, ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం అయితే కులనాయకుడు అయితే ఆ కులపోలే ఓటేయాలి. అగైన్ ఐఎమ్ సేయింగ్, కులనాయకుడు కులపోలే ఓటేయాలి. బీసీ అనేది కులం కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. అందులో జీవో తెలంగాణ టైం టు టైం ఇచ్చిన జీవోస్ అమెండ్మెంట్స్ చూస్తే లేటెస్ట్గా 168 కులాలు ఉన్నాయి. క్యాస్ట్, క్లాస్, కమ్యూనిటీ, దే ఆర్ ఆల్ సేమ్. ఇప్పుడు మీ రాజకీయ భవిష్యత్తు గురించి వేరే కులాల వాళ్ళని తిట్టడం ఎంత మటుకి సబబు అని అడుగుతున్నా. ఎంత మటుకి సబబు? ఇది కరెక్టా? మీ కులానికి అన్యాయం జరిగితే కొట్లాడండి, దాంట్లో నేను ఏమన్నట్లే, ఐ హావ్ నో అబ్జెక్షన్. బట్ వేరే కులాల మీద పడి ఏడవటం అనేది అది అనాగరికత, దాన్ని జెలసీ అంటారు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇది తప్పు, మీ పద్ధతి మార్చుకోండి. లేకుంటే ఒక దేశము ఒక హిస్టారికల్ జంక్షన్లో ఉన్నాం. 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియా, ఇక్కడ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు, దశాబ్ద కాలం అయింది. ఇప్పుడు హిస్టరీ ఇన్ మేకింగ్ అంటున్నాము, అక్కడ దేశంలో అయినా ఇక్కడైనా. కాబట్టి ఈ కుల పంచాయతీలు పెట్టడం తోటి ఇంకా విభేదాలు పెరుగుతాయి. ఇక్కడ మీరు ఒక మంచి మాట చెప్పారు అడ్వకేట్ గారు. మీరు ఇచ్చిన ఇదే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని చెప్పండి వారికి. వారి ఇద్దరు కూడా పెద్ద బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది కాదండి. లిస్ట్ ఆఫ్ ఇది ఒక్కటి చదువుతాను సార్, ఇది ఒక్కటి చదువుతాను. మీరు చాలా మంచి పాయింట్ చేశారు. లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, అమెండ్మెంట్ టు GOMS నంబర్ 3, BC వెల్ఫేర్ OP ఆపరేషనల్ డిపార్ట్మెంట్ డేటెడ్ 14/8/2014, inclusion of 17 new castes, that means 13 castes in group A and 4 castes in group D,
ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ ఆఫ్ తెలంగాణ. మీ కులాలను తీసుకుపోయి బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ లో పెట్టారండి. 163 కులాలు ఉన్నాయి. నవీన్ చింతపండు నవీన్ గారు, కృష్ణయ్య గారు కేవలము మున్నూరు కాపు, తర్వాత యాదవులు, గౌడ్లే కాదు, 163 క్లాసెస్ ఉన్నాయి. మళ్ళీ మీరిద్దరికి ఒకటే సూటి ప్రశ్న, మనను పాలించినటువంటి ఆ కాలంలో పాలించినటువంటి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే వారి పట్ల ఏం మాట్లాడతలేరు. మిమ్మల్ని ఎన్ని కేసులు పెట్టారు నవీన్ చింతపండు గారు అలియాస్ తీన్మార్ మల్లన్న ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు? ఆ కేసుల గురించి ఏమైంది? దాని గురించి ఎందుకు ప్రస్తావన చేస్తలేరు? మీరు చేసినటువంటి వాగ్దానాలపై చేయడం లే. సడన్ గా ఈ కులాలపై రావడంలో మీ ఆంతర్యం ఏమిటి అని ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సార్ చెప్పండి. అదే ఇప్పుడు మీరు అందులో చూడండి, అందులో మళ్ళీ కేటగరైజేషన్ ABCDE, ఈలో మైనారిటీ 4% రిజర్వేషన్. సరే, వాళ్ళు కూడా దూదేకులు, వాళ్ళు బీసీలలో ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు భారతీయులే, సరే మైనారిటీ ముస్లిమ్స్ వేరు, ఇస్లాము అందులో. కానీ కొందరు హిందూస్ మతం మారినరు, దళిత క్రైస్తవులు అని, లేకపోతే వీళ్ళు హిందూయిజం నుంచి ముస్లింజం పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు దీన్ని వెనక ఎవరున్నారు? ఇతను తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్. ఆయన అఫిడవిట్ తీయండి, 2015లో ఎక్కడున్నాడు? 2017 ఎమ్మెల్సీగా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 15 మళ్ళీ 24, అంటే 9 సంవత్సరాలలో అతని నిబద్ధత, వాట్ ఈస్ హిజ్ ఐడియాలజికల్ స్టాండ్? కాంగ్రెస్ నుంచి పోయిండు, మళ్ళీ తర్వాత ఇండిపెండెంట్ నిలబడ్డాడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఎన్ని ఎలక్షన్స్ నిలబడ్డాడు, మళ్ళీ బీజేపీలోకి పోయాడు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఇలా కాంగ్రెస్ అండదండలతోటి, కాంగ్రెస్ బీఫామ్ తోటి ఎమ్మెల్సీ అయిన వ్యక్తి. ఇది ఆయనది అఫిడవిట్ చూపిస్తా ఉన్నాం, చూడండి. పబ్లిక్ 2014 తీయండి, 2014 తీయండి, 2024 తీయండి, మధ్యలో అన్ని చూపిస్తాను. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఇక్కడే చూడండి తీన్మార్ మల్లన్న. అతను ఎవరు, ఏంటిది అసలు? ఇప్పుడు నేను చెప్పేది ముఖ్యమంత్రి గారికి క్లియర్ గా చెప్పేది, అతని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరు అతను, ఏంటిది? ఇతను అసలు అవసరమా మనకి ఈ కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు సరే, ఓన్లీ అతని కులపోలే ఓటు వేస్తారు కాంగ్రెస్ పార్టీ కంటే ఓకే, మేము రెడ్లని చెప్పుకుంటాం, తప్పుకుంటాం, మేము ఇంకో పార్టీ పెట్టుకుంటాం రెడ్డి కాంగ్రెస్ అని. అది ఓకేనా రేవంత్ రెడ్డి గారు? ఏం మీరే చెప్పండి న్యాయము? మీ ఎమ్మెల్సీ ఇతను, నాకు అతనితో పంచాయతీ లేదు, పంచాయతీ అంతా కాంగ్రెస్ తోటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన మీరు ఇచ్చిన బీఫాము ఒక ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్ గా ఈ వ్యక్తి ఇవాళ మున్నూరు కాపు బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు, రెడ్లని తిడుతున్నాడు, రెడ్లని అసహించుకుంటున్నాడు. ఇంతకన్నా దారుణం ఏముంటది? రెడ్లు అంటే కాపులండి. అసలు కాపులు ఎవరు? తెలంగాణలో వలస వచ్చిన కాపుల, వాళ్ళకు మనకు వ్యవసాయమే వృత్తి. ఇంకోటి కూడా అడుగుతున్నాను అయ్యా నవీన్ చింతపండు గారు, మీరు చాలా మేధావులు. కృష్ణయ్య గారు, మున్నూరు కాపులకు వృత్తి ప్రవృత్తి వ్యవసాయం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నేను చెప్పదలుచుకోలే, చరిత్ర ఉంది. ఇక్కడ అసలు ఉన్న కాపులు ఎవరు? బండెనక బండి గట్టి అని ఆ రోజు మాట్లాడిన అసలు కాపులు అనేబడే రెడ్లా కాదా? కృష్ణయ్య గారు మీరు చెప్పండి, నవీన్ చింతపండు గారు చెప్పండి. మళ్ళీ మున్నూరు కాపులకు రిజర్వేషన్ ఉంటుంది, తెలంగాణ రెడ్లకు రిజర్వేషన్ ఎట్లుండదు? మళ్ళీ ఇదే తెలుగు రెడ్లు కర్ణాటకలో బ్యాక్వర్డ్ క్లాస్ ఏ, తమిళనాడులో వాళ్ళకు బ్యాక్వర్డ్, మండల్ కమిషన్ ద్వారా కూడా బ్యాక్వర్డ్. మళ్ళీ ఇక్కడ మటుకే ఓసీలు ఎందుకున్నారు మీరు చెప్పాలి కదా. మళ్ళీ బీసీలు ఎట్లున్నారు? మళ్ళీ అదే ఆంధ్రాలో కాపులకు మళ్ళీ లేదు, కాపులు మళ్ళీ అక్కడ ఫార్వర్డ్ క్యాస్టే. చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 119 మంది రెడ్లు ఎంతమంది ఉన్నారు? 40 మంది ఎంపీఎల్సీల రెడ్లు ఎంతమంది ఉన్నారు? 17 మంది ఎంపీల రెడ్లు ఎంతమంది ఉన్నారు అని మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తాను, ఇప్పుడు ఇదే 119 మందిలో మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయరి. ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారు? ఏ పార్టీలు మున్నూరు కాపులే ఉన్నారు కదా. ఏ పార్టీలో స్వతంత్రం వచ్చిన 168 కులాలల్లో ఇంకా మున్నూరు కాపులు తప్ప ఇంకెవరు లేరా? మున్నూరు కాపులేనా? ఇంకా వాళ్ళేనా? ఇప్పుడు కేకే ఎవరు? మున్నూరు కాపు. డిఎస్ ఎవరు? మున్నూరు కాపు. అబ్బాయి అదే చెప్తున్నా. అంటే ఇంకా మిగిలిన ఎక్కడ పోవాలి? మీరేమో మీ బీసీలని తొక్కి
వాళ్ళ సమాధుల మీద పునాదులు చేసుకొని వస్తారు మీరు, మళ్ళీ పైనుంచి రెడ్ అని మాట్లాడతారు. రెడ్ ఓట్లు లేకుండానే నీకు నల్గొండ, ఖమ్మంలో, వరంగల్ గెలిచినావు బాబు నువ్వు? ఏం బాబు? ఓ చింతపండి నవీన్, సమాధానం చెప్పు దీనికి. తీన్మార్ మల్లన్న, నీకు ఓన్లీ నీ మున్నూరు కాపు ఓటేస్తేనే గెలిచినావా నువ్వు? మా వాయిస్ రేట్ చేయమంటావా చెప్పు. చెప్తున్నా, నేను రెడ్డి తీసేసి నేను కూడా పెట్టుకుంటా, బీసీల ప్రతినిధిగా వస్తా, ఎక్సెప్ట్ మున్నూరు కాపుని పక్కన పెట్టి మాట్లాడదాం. మున్నూరు కాపులు అందరు కాదండి, మున్నూరు కాపుల్లో అదే చెప్తున్నా, ఎవరైతే రెడ్లను, నేను అదే చెప్తున్నా, ఎవరైతే రెడ్లను తిడుతున్నారో, ఎవరైతే ఈ కుల పంచాయతీ పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరు మంచిగానే బాగుపడ్డారు, మీరు క్యాస్ట్ కార్డు ప్లే చేసి పైకి వచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇంకో కాపు, మున్నూరు కాపుకు నీ ఎమ్మెల్సీ ఇవ్వు, లేకుంటే ఇంకొక 168 నుంచి ఇంకెవరో అట్టడుగు వర్గాలున్న బీసీలకు నీ స్థానం ఇవ్వు. నువ్వు సాక్రిఫైస్ చేయవు. మేము ఆల్రెడీ చేసినాం, రెడ్లని ఎంతో సాక్రిఫైస్ చేసినాం. మా మీద పడి ఇంకొకసారి ఏడవకు, నీ గౌరవాన్ని తగ్గించుకోకు. ఒక నిశాంత్ రెడ్డి యూనివర్సిటీలో, ఒక జైపాల్ రెడ్డి అతను ఢిల్లీలో ఆత్మహత్యలు చేసుకోలేదా తెలంగాణ కోసం? అట్లే అన్ని కులాల వారు చేస్తున్నారు. చింతపండు గారు, కుల విభజన చేయకండి దయచేసి. రావి నారాయణ రెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, వాళ్ళు గుర్తు రావట్లేదా మీకు? భూమి ఎవరిచ్చారండి? భూదానంలో ఎవరున్నారు? చింతపండు గారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, పోచంపల్లి, ఇవన్నీ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? లెక్కలు తీద్దాం. మా త్యాగాల మీద మీరు రాజకీయం ఎలా నడుపుతున్నారో చూద్దాం. ఏందంటే సరే, మన బిడ్డలు, అతను కూడా మా జిల్లా వాడే, మా నల్గొండ జిల్లా బిడ్డని అని ఊకున్నాము. సరే పోనీ, మల్లారెడ్డినో వాళ్ళనో ఇంకేమో బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఊకున్నాం, పోనీలే అని. కానీ ఎప్పుడైతే నువ్వు అందరు రెడ్డిస్ని కలిపి మాట్లాడుతున్నావో, రెడ్డి వాళ్ళు తిరగబడతారు. అయ్యా, నీకు సూటి ప్రశ్న. ఇప్పుడు మీ అఫిడవిట్లు బయట పెడుతున్నాం. మీరు ఈసారి 8,51,310 4,19,900 ఆయన ఎప్పుడు పుట్టాడు? 83లో పుట్టాడు. ఏం చదువుకున్నాడు చూడండి, ఆయన ఎఫిడవిట్ ఏం రాశాడు? ఏదో ఎంబీఏ అన్నాడు, ఏదో అన్నాడు. అది దానిలో ఎంబీఏ చదివాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆదాయము? ఏమైనా వ్యాపారం ఉంది ఆయనకి? ఒక క్యూ న్యూస్ అని ఉంది. జనాలు చెప్పేది ఏంది? ఆయన కింద పనిచేసి పోయిన వాళ్ళ టీం మెంబర్స్ చెప్పేది ఏంది? ఆయన ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని చెప్తున్నాడు. నేను చెప్పేది కాదు, వాళ్ళ టీం మెంబర్స్ వెళ్ళిపోయారు. కేసీఆర్ కన్నా నియంత అని చెప్తున్నారు. ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి, మనం ప్లే చేయాలి. ఎందుకంటే మనకు వ్యక్తిగత వైరం లేదు, పార్టీలు సంఘాల పట్ల. కానీ ఒక కులాన్ని తిట్టడం తప్పు. నీకు ఎవరైనా అన్యాయం చేస్తుంటే అందరికన్నా ఎక్కువ అన్యాయం కేసీఆర్ ప్రభుత్వం. ఆ హయాంలో ఎన్నో కేసులు ఉన్నాయి, నీకు చూపించాలి. నా చింతపండు నవీన్ గారు, మళ్ళీ వాళ్ళపై ఎందుకు పడ్డం లేదు నువ్వు? ఈ రోజు మీతో పాటు అడ్వకేట్ ఎక్కడికి పోయినారు? ఆ రోజు మీతో పాటు ఉన్న అడ్వకేట్ వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? మీరు జైలుకి పోతే మేమే కదా, మేము కూడా ఈ షోలో చూపించాం ఎంత అన్యాయం అని. ఏ విధంగా తీసుకుపోయినా ఆయన ప్రశ్నిస్తే తీసుకుపోతానని. ఆ ప్రశ్నలు తీసుకొచ్చి ఒక కులం పేరు పెట్టి ఎందుకు వేధిస్తున్నారు మీరు? ఆ కులంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ పట్ల పోరాడండి, రండి, మనం కలిసి కొట్లాడదాం. కానీ కులం ఎందుకు? అందు గురించే ఈరోజు అన్ని మీ వివరాలు ఇదే. ఆర్థికంగా మీరు ఫైల్ చేసినటువంటి ఐటీఆర్ రిటర్న్స్ చూపిస్తున్నాను. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. పాపం ఇన్ని కేసులు ఉన్నాయి చూడండి, మేడిపల్లి ఎన్ని కేసులు. అవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆ కేసులు ఏంటిది? తెలంగాణ అజిటేషన్లు వచ్చినాయా? అవి తెలంగాణ అజిటేషన్లు వచ్చినాయా? తెలంగాణ ఉద్యమంలో వచ్చిన కేసులా? మీరు రెడ్లు పెట్టిన కేసులు 2014 బిఫోర్ 2014 తర్వాత వచ్చినాయి ఆ కేసులు అన్ని. 20, 21, 23, 22, 19, 21 ఈ టైంలో వచ్చినాయి. అవును, ఇట్లనే మంది మీద పడి నోరు పారేసుకుంటూ వస్తాయి కేసులు వచ్చినాయి. ఈ కేసులన్నీ వివరాలు చింతపండు నవీన్ గారు, ఈ కేసులు మొత్తం యావత్ రెడ్డి కులాల నీపై పెట్టిన కేసులా, లేక కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కేసులా? మరి కేసీఆర్ పై పోరాటం లేదు, ఆ సామాజిక వాళ్ళపై అఫిడవిట్లు నువ్వు బయట పెట్టిన వాళ్ళపై పోరాటం లేదు ఈ రోజు వరకు. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టినో వాళ్ళపై పోరాటం లేదు. ఈ రోజు అందరి కుల రెడ్లు అని చెప్పి ఎందుకు తిడుతున్నాను? చూడండి మీ డీటెయిల్స్ ఆఫ్ మూవబుల్. ఒక క్షణం సార్. కాదండి, ఆయన ఎమ్మెల్సీ ఫర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. ఆయన ఏమి కుల నాయకుడు కాదు. కుల నాయకుడు అంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, డీటెయిల్స్ ఇక్కడ కుల నాయకుడు అతను.
ఒక్కటే సార్, ఇది ఒక్కటి నిమిషం చూపించిన తర్వాత మూవబుల్ అసెట్స్ మీవి, మీ పేరు మీద ఉన్న అసెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. దీనికి మొత్తం వివరాలకు ఇదే డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ అని, ఇన్వెస్ట్మెంట్స్ అని, బాండ్స్ అని, ఈ డబ్బులని మీరు ఎట్లా సంపాదించారని మీలాగానే మిగతా 300 కాపుల్లో మీలాగా చదివి 83లో పుట్టిన వాళ్ళు కూడా మీలాగానే ఎదిగినారా అది చెప్పండి. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు పోటీ చేయరా? కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఎల్బీ నగర్లో గెలుస్తాడు, టీడీపీ తరఫున పోతాడు, మళ్ళా కాంగ్రెస్ తరఫున ఓడిపోతాడు, మళ్ళా పోయి అక్కడ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో. ఇదే ఇదే వీళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, వాళ్లకు తగినట్టుగా ఆ కులంలో అందరికీ ఆస్తులు పెరిగినాయా? మీరు పోని బ్యాక్వర్డ్ క్లాసెస్ లో రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఇన్ని సంవత్సరాలు మీరు నిజంగా వాళ్ళ గురించి పోరాడితే ఇంకా వెనుకబడిన తరగతులుగా ఎందుకున్నారు వాళ్ళు? మీలాగా పైకి ఎందుకు రాలేదు? మీలాగా ఆర్థికంగా పైకి ఎందుకు రాలేదు? వాళ్ళు మీలాగా రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు కాలేదు? మీలాగా ఛానల్ ఎందుకు? అసమర్థత. వీళ్ళు నోరు బారేసుకొని వేరే కులాలను శత్రువులను చేసుకుంటారు, కానీ అదే టైము, అదే నాలెడ్జ్, అదే సమయము వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కులంలో పక్క కులాలను అప్లిఫ్టింగ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు అసమర్థల్ని ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు అని, అదే 300 కాపులు క్వశ్చన్ చేస్తారు, వేరే బీసీలు క్వశ్చన్ చేస్తారని వీళ్ళు రెడ్ల మీదకి డైవర్ట్ అవుతున్నారు. ఏం తెలియలేదు అనుకున్నారు అన్ని ఇదే ఆయన పేరు మీద ఉన్న ఆయన చూపించుకున్న ఆస్తులు ఇవి 24లో. దానికి ముందు ఇవి దానికి ముందు ఆస్తులు. ఆయన వ్యాపారం ఏంది? వాళ్ళ తాతల నుంచి వచ్చినాయా? ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇక్కడ చూడండి, ఇది ఇంతకుముందు 8 లక్షలు అప్పుడు చూపించారు, ఈసారి ఇది 2013-14లో 3,50,000 మటుకే మీరు టోటల్ ఇన్కమ్ చూపించారు. మూవబుల్ అసెట్స్ కూడా మీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అంతే, అడగడం కాదు, వాళ్ళ 300 కాపు బ్రదర్స్ అడగాలి. అవుడుగా ఇట్లా నోరు బారేసుకోకు బాబు రెడ్ల మీద. ఫస్ట్ నువ్వు ఈ జవాబు చెప్పు. నువ్వు నీతి నిజాయితీ అయితే, 300 కాపు లీడర్ అయితే ఫస్ట్ మీరు అడిగినట్టు మన దాంట్లో ఇంకెవరిని ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఇచ్చిన అఫిడవిట్ సార్, మొన్నటి లేటెస్ట్ అఫిడవిట్, అంతకుముందు ఉన్న అఫిడవిట్లు అన్ని చూపిస్తున్నాను, మీరే చూసుకోవచ్చు. ఇది స్క్రీన్ మీద నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత, అగ్రికల్చర్ ల్యాండ్ అప్పుడు లేదు. మొన్న 24లో ఎక్కడి నుంచి వచ్చినాయి ప్లాట్లు? అంత డబ్బు, ఎంత డబ్బు ఉన్నదనే అందరూ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము దాని వ్యక్తిగతంగా మాకు వైరం లేదు కాబట్టి నాకేమో సంబంధం లేదు. మీరు ఇక్కడ సెల్ఫ్ జర్నలిస్ట్, సోషల్ వర్కర్, స్పౌస్, గవర్నమెంట్ టీచర్ అన్నారు. పాపం ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడ్డారు భార్య బిడ్డ. మనమే చూపించాము అప్పుడు. ఎంత మీరు అవన్నీ మర్చిపోయారా చింతపండు నవీన్ గారు? ఎవరు ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారు? అనవసరంగా ఎందుకు నువ్వు నోరు బారేసుకొని నువ్వు శత్రువులను ఎందుకు తయారు చేసుకుంటున్నావు నవీన్? ఇది అఫిడవిట్ 24లో మీ ఆస్తులు 24లో కోదండరామ్ గారి దగ్గర పార్టీలో 24లో మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఈ 2013-14లో మళ్ళీ 18 కూడా ఉంది మధ్యలో. మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఈ అఫిడవిట్లకు మీరే సమాధానం చెప్పండి. మీరు ఏ విధంగా ఈ సంపాదించుకోగలిగినారు? మీరు ఈ రోజు ఏ విధంగా నిలిచినారు? ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎంత ఖర్చు పెట్టినారు? ఏ విధంగా గెలవగలిగినారు? మీ 300 కాపులు బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పండి, వాళ్ళు కూడా పోటీ చేయని. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆర్థికంగా వాళ్ళు ఎట్లా లబ్ధి పొందుతారో అది కూడా చెప్పండి, మీ చిట్కాలు. అది ఇంపార్టెంట్ కదా. మళ్ళీ రాఘయ్య నాయక్ గారికి వస్తాం. వీరిది చూడండి, ఇది లిస్ట్. అది మీరు ఇచ్చిన కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్కు పోయారు. ఈయన అసెట్స్ చూడండి, ఇక్కడ 3. ఆయన రెండింటికి చెడ్డ రేవడి. ఇప్పుడు ఆయన రెండింటికి చెడ్డ రేవడి. ఎందుకు పోయారు మీరు అక్కడికి సడన్ గా? ఏమో కాదండి, కాంగ్రెస్ లో పోటీ చేసి వైఎస్ఆర్ సిపికి కేవలం పదవుల కోసం పోయారా మీరు? అక్కడ పదవుల కోసం కాదు, దేని గురించి పోయిండు? బీసీలకు న్యాయం చేయడానికి పోయినారా? బీసీలకు ఏం న్యాయం చేసినో చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి పోయి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోగానే మీరు అక్కడ రాజీనామా ఎందుకు చేసిండ్రు అది కూడా చెప్పండి. మీరు రాజ్యసభ సీటు మీకు 10 ఉంది కదా, అదే రాజ్యసభలో ఉండే మీరు అక్కడ పోరాడొచ్చు కదా. 4 సంవత్సరాలు గలమెత్తటోని కదా బీసీల గురించి. మరి ఎందుకు మీరు అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే మీరు ఆ పార్టీ చెంత పోతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఒకటే అని చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు అయితే బీసీలను అని చెప్పి వాళ్ళ కులాలలో చాలా మంది అణగదొక్కారు. టోటల్ బీసీలు అణగదొక్కి వీళ్ళిద్దరు పైకి వచ్చారనేది నా ప్రగాఢమైన ఒక అభిప్రాయం. అఫిడవిట్లు బయట కృష్ణయ్య గారి అఫిడవిట్లు ఇవి పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి.
చూసుకోవచ్చు ఆ. ఇంతేంటివి, ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి. ఇది రాజ్యసభ ఎంపీగా మీరు సబ్మిట్ చేసిన ఆస్తులు. తర్వాత ఇది మిర్యాలగూడలో మీరు కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన 2018లో. ఆ రోజు చూడండి, ఆ రోజు ఉన్న ఆ ఆస్తులు. రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండే 2014 నుంచి ఇది 80 టీడీపీ ఎమ్మెల్యే. ఇది 80 లక్షలు అన్నారు, ఇంతకుముందు నుంచి కదండి, 35 లక్షలు. టీడీపీ ఎక్కడ, కాంగ్రెస్ ఎక్కడ, అది ఇది వైఎస్ఆర్సీపీ ఆస్తులు, ఎక్కడ? ఇవన్నీ ఈ ఆస్తులు. తర్వాత మీరు మళ్ళా టీడీపీ ఏంటి ఇది? ఎమ్మెల్యేగా ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యత్యాసం చూడండి. ఇప్పుడు ఇక్కడ రాజకీయ ఒక్క పార్టీలో నిమిషం సార్, ఉన్నప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టీడీపీ ఎమ్మెల్యేగా మీరు 2014 ఇది మీరు డిక్లరేషన్ ఇన్ 2018లోనేమో 3 కోట్లు అని చెప్పారు అదర్ ఎలక్షన్స్. ఆ, ఇక్కడ చూడండి ఆ, 2014లో మీరు 95 లక్షలని చూపించారు. అక్కడ కేవలం 2,18,232 రూపాయలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించారు. మళ్ళా ఆ. మీరు ఇప్పుడు అదే 2018 మిర్యాలు కూడా కాంగ్రెస్ తరఫున, అదేమో టీడీపీ తరఫున. మళ్ళా అవును. మీరు కాంగ్రెస్ తరఫున ఇక్కడ పోటీ చేశారు. ఇక్కడ చూడండి 2018-19కి వచ్చే వరకు 80 లక్షలు చూపించారు మీరు. ఐటీఆర్ రిటర్న్సే, నేను మిగతా మూవేబుల్ ఆస్తికి పోవడంలే. అక్కడ అదే. 2 లక్షలు చూపించారు 2014లో. మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే వరకు 80 లక్షలు. మళ్ళా అదే ఇక్కడ చెప్తున్నా, వీళ్ళేమో మళ్ళా వీళ్ళేమో మళ్ళా 5 రాజ్యసభ సంవత్సరాల్లో మళ్ళా 5 సంవత్సరాలలోనేమో సార్ ఒక నిమిషం. మళ్ళా రాజ్యసభకు వచ్చే వరకు ఇక్కడ చూడండి 6 లక్షల పైన ఇన్కమ్ ఐటీఆర్లో. అంటే 2014లో కేవలం 2 లక్షలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు మీరు ఏ విధంగా అంచెలంచెలుగా పెరుగుకుంటూ పోయారు. మళ్ళా 2021-22కి వచ్చే వరకు 6 లక్షలు ఎట్లయింది? 90 లక్షలు. ఇది 80, ఇక్కడ 80 లక్షలది 6 లక్షలకి ఎట్లయింది? ఆ కింద 2 లక్షల నుంచి మీరు 80 లక్షలకి ఎట్లా పోయారు? ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే, మళ్ళీ ఇమ్మూవబుల్ అసెట్స్, డిపాజిట్స్, మిగతా ఇవేమి మాట్లాడడం లేదు. మీరు ఈ విధంగా మీరు ఎదిగినప్పుడు 2014 నుంచి మీ సరి సమానంగా బీసీ కులాలు అక్కడ వాళ్ళు ఎదిగినారా లేరా? ఎదగకపోతే దానికి కారణాలు ఏం చెప్తారు మీరు సార్? ప్లస్ వాళ్ళు ఏం చెప్పారు, ఒక్కసారి ఒక్క మాటలు, ఎందుకంటే ఇది కూడా చూపించాలి కాబట్టి ఒక్క సెకండ్ చూపించి మీకే ఇస్తా. ఇక్కడ ఇంకా ఇదే ఎవరు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పోయి హైకోర్టులో పిటిషన్ వేసిండు కదా, ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేయమని చెప్పి. ఈ వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం ఎంత ఉందో చూడండి. ఈయన అన్ని తీద్దాం. ఈయన ఎందుకంటే ఆయన ఏం మాట్లాడాడో కొద్దిగా చూపిస్తున్నాను కొసమెరుపు. వార్డు మెంబర్ గెలుస్తా, వార్డు మెంబర్ కూడా గెలవలేరు మీరు. నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గం లెక్క తీసి బయట పెడతా ఉన్నా. అయ్యా, మీ మున్నూరు కాపులు ప్రతి వార్డులో ప్రతి దాంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఒరిజినల్ మున్నూరు కాపులు అంటున్నా నేను, వలస వచ్చిన వాళ్ళు కాదు. మేము కాపులం. కాపుదాన్ని మేము ఏ రోజు కూడా కేవలం మా వల్లనే మేము గెలిచామని ఎప్పుడు చెప్పలే. అన్ని కులాలు మతాలు ఒకటై కాపుని గెలిపించిన. ఇంకొక సవాల్ కూడా చింతపండు నవీన్ గారు, ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు? గౌడ్ గారే కదా. కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కాపు ఫ్యామిలీలో మదీనా కూడా 242 సర్వే నంబర్లో భూమి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు అన్యాక్రాంతం చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ మినిస్టరే కదా ఇన్ఛార్జ్ హైదరాబాద్కు. ఈయన వచ్చిన తర్వాత ఏకాఏకి బిల్డింగ్లు అయిపోయి జిహెచ్ఎంసీ ఇల్లీగల్గా తెచ్చుకున్న ఎల్ఆర్ఎస్, పార్క్ స్థలాన్ని పెట్టి తెచ్చిన ఎల్ఆర్ఎస్ను మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ మినిస్టరే కదా. ఈడ కాపోలకే కదా అన్యాయం చేసింది. మరి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. అంటే నేను ఏమంటున్నా, కాపోడు ఎక్కడుంటే అక్కడ సమాజం ఉంటుంది. రెడ్లకి ఎప్పుడు సహాయం చేయరు. కానీ ఇక్కడ మీ బీసీ మంత్రి మళ్ళా ఆంధ్రలకే, అక్కడ పెద్ద ఆంధ్రలకు 1 నెల 2 నెలలు పెద్ద బంగ్లాలు కడుతుంటే ఏ విధంగా సహకరించారు? మేము వారికి పిటిషన్ పెట్టినా కూడా ఇంతవరకు జవాబు లేరు. సో అందుగురించే మీరు నోరు బారేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాం. ఇలా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ కోసం పెట్టిన, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలైతే 5 సార్లు రెడ్లే ఎమ్మెల్యేలు అయింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 7 మండలాలు. ఎన్నిసార్లు ఏ పార్టీ వచ్చినా ఉట్టి మున్నూరు కాపులు కొన్ని కుటుంబాలకే ఎందుకు పదవులు వస్తున్నాయి? అది కూడా నువ్వు చెప్పాలి చింతపండు నవీన్ గారు. మరి నువ్వు ఏం చేసి వచ్చినావు? కాదండి, ఇప్పుడు ఈయన 2014-15లో కాంగ్రెస్ పార్టీ ఇదే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, ఓడిపోయాడు. చెప్పండి సరిగ్గా మీరు చెప్పండి. ఇక అన్ని ఉన్నాయి, ఇక చూపించేది ఆయన. ఇది కూడా ఒకటి, ఇంకొకటి కూడా ఆయన సవాల్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, అనవసరమైన ఈ కుల పంచాయతీ తెలంగాణలో తీసుకొస్తే ఇంకా రోజు రోజుకి ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, నీళ్లు లేవు, ఇవన్నీ అని చెప్పి ఒక పార్టీని ఇంటికి పంపించాం.
కులాలకి మతాలకు అతీతంగా కలిసి అక్కడ మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు మీరు 10 నెలలు ఏమీ చేయకుండా ఒక వ్యక్తిని ముందర పెట్టి రాజకీయం చేద్దామంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అతను ఆలోచన కాదు ఇది. దీని వెనుక ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఉండి నడిపిస్తున్నారా అనేది నా భావన. ఎందుకంటే అతను నాకు వ్యక్తిగతంగా పరిచయము. మేము టీజేఎస్ లో అతను మేము కలిసి పనిచేసాము. దాని తర్వాత మళ్ళీ చింతపండు నవీన్ గారికి కానీ ఆర్ కృష్ణయ్య గారికి వ్యక్తిగతంగా మాకు ఏం అనట్లేదు. లేవు. మనం అనట్లేదు. ఒకటే మాకు సంస్కృతి ఉన్నది, మాకు సభ్యత ఉన్నది. ఇంకొకటి కూడా మీకు సూటిగా ఒకటే శ్రీనివాస్ రెడ్డి గారు, అయ్యా బ్యాక్వర్డ్ క్లాసెస్ లేరంటున్నారు. మీకు తప్పుదో పట్టిస్తున్నారు కృష్ణయ్య గారు, నవీన్ చింతపండు గారు. ఎందుకంటే దేవగౌడ గౌడ ప్రధానమంత్రి అయిందా లేదా? కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారి పేరు మీద ఉందా లేదా? యాదవులు ఎటువంటి పదవులు అనుభవించారు, కేంద్రంలో అనుభవిస్తున్నారు. ఒక్క కాపోడన్న ఏమన్నా అనుభవించిండా? తెలంగాణ కాపోన్ సంగతి అడుగుతున్నా నేను. ఆంధ్రుల సంగతి నేను మాట్లాడతలేను. చింతపండు నవీన్ వాళ్ళు ఇంత కష్టపడి కాపుదానం చేసి బతికే కాపులు కేంద్రంలో కానీ అక్కడ పదవులు ఏదైనా అనుభవించినా చూపించండి మాకు. మేము చూపిస్తా. ఎంతమంది బ్యాక్వర్డ్, శివశంకర్ గారు ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాసులు, మున్నూరు కాపులు, డి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరైనరు. కృష్ణయ్య గారు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే, మళ్ళా రాజ్యసభ ఎంపీ, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పోయి పార్టీలు ఓడిపోతేనే వస్తున్నారు. మీ వల్ల బ్యాక్వర్డ్ లిస్ట్ క్లాసెస్ కు వెనకబడిన తరగతులు ఏం లాభం? చర్చ పెడతాం రండి. ఫస్ట్ మీరు ఏం లాభం చేశారో బీసీ చేరా కాదండి. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మున్నూరు కాపులు అన్ని పార్టీలలో ఉన్నారు. ఇటు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, అది రీజనల్ పార్టీస్ లో ఉన్నారు. రాజేంద్ర గారు ఎవరు? చేస్తున్నారు. వీళ్ళందరూ కలిపి మున్నూరు కాపులు, యాదవులు, గౌడ్లు, కురుమాలు, ముద్దిరాజులు కలిపి వేరే బీసీలు అసలు రూపాలు లేకుండా చేస్తున్నారు. అదే వాళ్ళు అడగాలి. అంటే వాళ్ళే బీసీలు కాదా? మీరే బీసీలా? మేము గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చినాము. నాయి బ్రాహ్మణులు ఎక్కడ పోయినరు, విశ్వ బ్రాహ్మణులు ఎక్కడ పోయినరు, ఇంకా వేరే కులాలు ఎన్నో ఉన్నాయి. సాకలి ఐలమ్మ అంటున్నాం. సాకలి వాళ్ళు ఎక్కడ సాకలి ఐలమ్మ అని పేరు చెప్పుకొని ఆమెకు యూనివర్సిటీ పేరు చెప్పి ఇవ్వడం ఏమొస్తుంది? అందులో నుంచి ఆమెకి వాళ్ళ ఫీజు వస్తుందా? ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫీజు వస్తుందా? ఇప్పుడు సాకలి ఐలమ్మ కుటుంబానికి ఎమ్మెల్సీ ఎస్సీలు ఎస్టీలు ఎక్కడికి పోయినారు సార్? వాళ్ళకు మొదటి నుంచి రాజ్యాంగం తెచ్చింది వాళ్ళ గురించి. వాళ్ళు ఎందుకు ఈ రోజు పైకి రాలేకపోతున్నారు? సమాజంలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడో కొండల్లో, కోయల్లో, గుట్టల్లో ఉంటూ వాళ్ళంతా ఆవేదన చెందాలి. దాంట్లో ఓన్లీ కొన్ని కుటుంబాలే, ఓన్లీ లెక్క పెట్టి కొన్ని కుటుంబాలే ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళే బాగుపడుతున్నారు. మిగతా వాళ్ళు ఏమైంది? నువ్వు సూర్యాపేటలో పుట్టినవు, ఈ భువనగిరి సూర్యాపేటలో ఉన్నావు, హైదరాబాద్ ఉన్నావు, నీకు ఇంత ఆస్తి ఉంది, ఒక కాంగ్రెస్ పార్టీ అండ ఉంది, నీకు టీవీ ఛానల్ ఉంది, నువ్వే ఇట్లా మాట్లాడితే కులాల పంచాయతీ చేస్తే ఎక్కడనో గోండులు వాళ్ళేమనాలి? అడవుల్లో ఉన్నోళ్ళు, కొండల్లో ఉన్నోళ్ళు, గుట్టల్లో ఉన్నోళ్ళు, ఇప్పటికీ వాళ్ళకి హైదరాబాద్ అంటే ఒక స్వర్గము, ఎన్నడు రానోళ్ళు, వాళ్ళనేమనాలి? ప్రధానమంత్రి కదా ఇప్పుడు బీజేపీ, బీసీఏ ప్రధానమంత్రి. మళ్ళీ అంతా మీరుండి వాళ్ళ మీద రాలేయడం దేనికి? ఆయన టెక్నికల్లీ హీఈస్ నాట్ బోర్న్ యాజ్ ఎ బీసీ. అదే చెప్తున్నాండి. ఇప్పుడు చదువు ఉన్నవానికి డాక్టర్ గారు లాస్ట్ నిమిషం ఏం చెప్పదలుచుకున్న సూటిగా చెప్పండి. నేనైతే ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఈ కుల పంచాయతీలు పెట్టకండి, మీ ఎమ్మెల్సీని అదుపులో పెట్టుకోండి, లేదు అంటే పార్టీ నుంచి బహిష్కరించండి, లేదంటే మీకు జగన్కి పట్టిన గతే పడుతుంది. రెడ్లు దూరం అయితే మీ పదవి పోతుంది. దిస్ ఈజ్ మై కంక్లూజన్ యాజ్ ఎ రెడ్డి బిడ్డగా, ఒక తెలంగాణ వాదిగా, ఒక హిందువుగా, ఒక ఇంటలెక్చువల్గా మీకు చెప్పేది ఇదే. తీన్మార్ మల్లన్న అండ్ కృష్ణయ్య గారు మీరంటే గౌరవమే, కానీ మీరు ఇంకొక కులాల పేరు తీసి ప్రస్తావన చేసి మొత్తం కులాలకు అంటిస్తే మాత్రం అందులో కూడా యువకులు ఉన్నారు, నాలాంటి ఆవేశ పరులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. కాబట్టి మీరు అనవసరంగా ఈ తెలంగాణని